ఇప్పుడే స్విమ్మింగ్ పూల్కి వచ్చానండి. చూడాలి, ఎవరైతే లేరు, కొంచెం భయం అవుతుంది కానీ చేస్తాను. అంటే నాకు రాదు కదండి, అందుకే ఇక్కడ కొన్ని రూల్స్ రాశారండి. డోంట్ రన్, నో డైవింగ్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఫాలో అయితే చాలా చాలా బాగుంటుంది. కీస్ కూడా నాకే ఇచ్చారు, నేనే కీస్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. ఇదంతా కూడా ఇదంతా నగరం అండి. ఆ కనిపించేది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనమాట. ఇదంతా కూడా హైత్ నగర్. ఇదంతా దీన్ని మదర్ డైరీ అంటారండి. ఇది స్విమ్మింగ్ పూల్. ఇంకా ఆలస్యం ఎందుకు చూపిస్తానండి, ఇప్పుడే చూసారండి వాటర్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. అండ్ లెవెల్ కూడా అంత ఎక్కువ లేదండి. ఇదంతా వాటర్ క్లీన్ చేస్తారనమాట. ఇక్కడ యాక్చువల్గా టైం పెట్టారంటే 9:30 వరకే అని చెప్పి, కానీ నేను కొంచెం లేట్గా వచ్చాను ఈరోజు. వచ్చి కొంచెం రిక్వెస్ట్ చేసి కీస్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే నాకు స్విమ్మింగ్ చేయడం అనేది హ్యాబిట్ అయిపోయిందండి. దానివల్ల మంచి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది అనమాట. చూపిస్తారండి, నేను ఇలా దిగుతాను. ఇక ఇవి మెట్లు మీకు తెలుసు కదండి, ఇలా ఉంటాయి మెట్లు. ఇలా దిగుతాం, ఓకేనా? హాయ్ అండి, హలో, నేను మీ వెంకటదానం. అంటే జస్ట్ కొంచెం ఎక్సర్సైజ్ అనమాట. మాకు ఎక్సర్సైజ్ ఉండదు కదండి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా. బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పి అప్పుడప్పుడు ఇలా స్విమ్మింగ్ చేస్తుంటాను అనమాట. కలద్దలు ఏం పెట్టుకొని తీసేస్తాను నేను, కానీ ఏంటంటే ఎండ ఎక్కువ ఉంది కదండి, అందుకోసం అనమాట బ్లాక్ చేయడానికి. అండ్ లోపల కొంచెం పాకుడు అనేది ఉందండి. పాకుడు ఉంటే జారి పడిపోతాం అనమాట. పడిపోయినప్పుడు కూడా భయపడకుండా ఊపిరి బిగపెట్టి నీళ్లు కొట్టాలండి. కొడితేనే పైకి వస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. అది భయపడకూడదు. భయపడితే స్విమ్మింగ్ పూల్ అయినా ఏదైనా సరే మనకి చాలా భయం అవుతుంది. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్తున్నాను, వినండి, మీరు గుర్తుపెట్టుకోండి. స్విమ్మింగ్ పూల్లో మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అని చెప్పి బయట చెరువుల్లో అది దూకొద్దు. నీళ్లు చాలా ఆనందకరంగా ఉన్నా అంతే ప్రమాదకరంగా ఉంటాయి. నేను భయపెట్టేస్తున్నానని కాదండి, భయపెట్టడం అనేది కాదు, జాగ్రత్త చెప్పడంలో తప్పలేదు కదా. ఒక టీచర్గా నా బాధ్యత కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకసారి స్విమ్ చేస్తాను. ఇంకా కలతలు అయితే తీసేస్తున్నానండి. ఇంకా ఇది ఊరికే పెట్టుకున్నాను, ఇది జస్ట్ అనమాట. నాకు అంత రాదని చెప్పాను కదండి. ఇప్పుడు వెళ్తున్నా చూడండి. ఇదండి, నాకు అండర్ స్విమ్మింగే వచ్చింది. నేను తల పైకి పెట్టి చేస్తారు, అది రావట్లేదు. ఇంకా ట్రైయింగ్ అనమాట అది కూడా. ఇది అండర్ స్విమ్మింగ్ అయితే ఈజీ అనండి. ఇది గుర్తుపెట్టుకొని నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎవరు లేకుండా కుక్కలు మాత్రం స్విమ్మింగ్ పూల్లోకి రాకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మునిగిపోయే ఛాయిస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం కాదు, కాకపోతే ఏంటంటే భయంతో నీళ్ళు తాగేస్తాం, లోపల ఉండిపోతాం అనమాట. అది ప్రమాదకరం కావచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నప్పుడే రండి. మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఒకళ్ళు ఉంటే బెస్ట్ కదా, ఎవరు లేకుండా. ఎందుకంటే ఒక్కళ్ళు వచ్చేసి మనం చూసారండి, బిగినర్స్ ఇంతే చేస్తారండి. బిగినింగ్ జస్ట్ టీచరు ఏం చేసినా ఓ లెసన్ చెప్పేస్తాడు. ఎందుకంటే తరువుగా నేర్చుకుంటాం కదా సబ్జెక్ట్ ఏదైనా. అంతకుముందు నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. దాంతో కూడా మీ చాలా వీడియోలు అవి చేశాను నేను, కార్ డ్రైవింగ్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి. అంటే ద లెర్నింగ్ కదండి, కొత్త కొత్తవి నేర్చుకోవడం. నాకైతే కొంచెం మ్యాక్సిమం ఇక్కడ అంతా కూడా పొట్ట ఉండేదండి, అంతా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండేది. అవన్నీ కూడా ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల కొంచెం తగ్గాయని చెప్పి నాకు అనిపిస్తుంది. చూసారండి, ఎక్కువ దూరం వెళ్ళకపోతున్నాను ఎందుకంటే ఊపిరి బిగపట్టాలి. ఊపిరి లైక్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఇది చెయ్యాలి. అలా వాటర్లో ఉండగలిగితే అంటే ఊపిరి బిగపట్టి ఒక 5 to 10 seconds చేస్తారు.
చెప్పాను కదండి, నేను కూడా జస్ట్ బిగినర్. మీరు కూడా కోచ్ ఉన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి, కొంచెం బ్రీత్ ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు చూడండి, బ్రీత్ తీసుకుంటా, బ్రీత్ తీసుకొని నీళ్ళలో మునిగా తేలుతాం మనం. కానీ జాగ్రత్త, మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే బాడీకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. సో అలాంటి ఎక్సర్సైజ్ నాకు చేయడానికి టైం దొరికిపోతే మాత్రం ఐ ఫీల్ స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ పర్ఫెక్ట్ ఉండాలండి. నాకు కూడా చాలా 1 month అయిపోయింది, పర్ఫెక్ట్ రాలేదు ఇంకా. బట్ స్టిల్ లెర్నింగ్. అంటే లెర్నింగ్ చేసుకుంటూ క్లాసులు పీకుతున్నాం అని కాదు, కానీ చెప్తున్నాను అంతేం బ్యాడ్ కాదు కదండి, బాగానే చేస్తున్నాను కదా. థ్యాంక్ యూ. నీళ్ళు ఇలా నా వైపు అనుకుంటే ముందుకు వెళ్తున్నాను. లెగ్ మూమెంట్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెంకట్ ప్రజెంట్